అద్దంకి దయాకర్ కాస్త అడ్డంకి దయాకర్ అని అనుకుంటున్నట్టు. ఇంతకీ కాంగ్రెస్లో అంటే ఎవరెవరినో పార్టీలోకి చేరుస్తున్నారు, అందలాలు ఎక్కిస్తున్నారు. కానీ పార్టీని అంటిపెట్టుకొని బంకల ఫెవికోల్లా పట్టుకున్న మీకు పదవి ఎందుకు రావడం లేదు? ఈ చర్చ ఎందుకు జరగడం లేదు? అంటే ప్రజల్లో జరుగుతుంది చర్చ, కానీ పార్టీలో జరగట్లేదు. అద్దంకి ఎవరికి అడ్డంకి కాడు. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా నా ఉద్యమ నేపథ్యమైన రాజకీయ నేపథ్యమైనా కూడా ప్రజలతో సహకారంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఉంటాను. అంటే మీరు అనుకుంటారు నేను అడ్డంకి కాదని, కానీ ఎవరైనా అడ్డంకి ఈయన వస్తే మాకే అడ్డంకి అనేది మీ నేతలే, మీ పార్టీ నేతలే అనుకుంటున్నారు. అయితే అది వాళ్ళ సమస్య ఎవరన్నా అనుకుంటే, కానీ నేను అందరితో మంచిగా ఉండే ప్రయత్నమే చేస్తాను. ఎవరితో కూడా నన్ను అడ్డంకి అనుకున్న వాళ్ళని కూడా నేను ప్రేమగానే చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్నిసార్లు ఇన్ని సందర్భాల్లో కూడా ఎక్కడ నా పదవి కొరకు నా కెరీర్ కొరకు నేను ప్రయత్నం చేయలే. లేదు పార్టీ కొరకు అంటారా, లేకపోతే రేపు పార్టీ మళ్ళీ ఏమైనా సమస్యలు వచ్చినా కూడా కొట్లాడటానికి వారియర్గా ముందు ఉంటా. కానీ నా కెరీర్ విషయంలో వస్తున్న అంశాల్లో డెఫినెట్గా రేపు మంచి అవకాశం వస్తుంది. అప్పుడు అడ్డంకి అనుకున్న వాళ్ళంతా కూడా అద్దంకి మావాడి అనుకునే రోజులు కూడా వస్తాయని నేను అనుకుంటున్నాను. అంటే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని కూడా పార్టీలో చేర్చుకుంటున్నారు, పదవులు ఇస్తున్నారు. అంటే దీని పట్ల మీరు అంటే పార్టీని అంటుపెట్టుకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుందని అనుకోవట్లేదా? ఒక రకంగా ఒకరి రాక ఇంకొకరికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటుంది. డెఫినెట్గా ఆయా ప్రాంతాల్లో వస్తున్న వ్యతిరేకతను కూడా కాదనలేము. కానీ కొన్ని సందర్భాల్లో పార్టీ మరింత బలోపేతం కావడానికి కూడా అవసరమే అని నేను అనుకుంటా. ఎందుకంటే అట్లా కానిది ఈ చేరికల విషయంలో ఇంత ముందుకు పోవడానికి అవకాశం ఉండదు. లేకపోతే వద్దు అనుకుంటే వేరే ఈ ఎమ్మెల్యేస్ వచ్చేది కాదు. కానీ 10 సంవత్సరాల నుంచి పార్టీని పదే పదే డిస్ట్రక్ట్ చేసిండు కేసీఆర్. ఫస్ట్ టైం ఒక 6 ఎమ్మెల్యేలని, 6 ఎమ్మెల్సీలని, సెకండ్ టైం ఒక 12 మంది ఎమ్మెల్యేలని, అసలు లోకల్ క్యాడరే లేకుండా చేసిన పరిస్థితిలో మళ్ళీ మన గడ్డి మొక్క కాక ఎట్లా భూమిలో ఉండి వర్షం రాగానే ఎట్లా వస్తుందో మళ్ళీ ప్రజల్లో ప్రేమ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. దీన్ని సస్టైన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాని కొరకు కొన్ని సందర్భాలు ఇలాంటి పరిస్థితి అయితే వస్తుంది. వేరే అవకాశాలు పోతే ఇంకో కొత్త అవకాశాన్ని సృష్టించవచ్చు, లేకపోతే ఇంకో ఆల్టర్నేటివ్ చేయొచ్చు అని అనుకునే ఈ స్థితికి వచ్చిందని నేను అనుకుంటాను. అంటే మొత్తంగా పార్టీకి చేరికలు నష్టం చేకూరుస్తున్నాయా, లేకపోతే నష్టం అనేది అయితే కాదు. కానీ ఇప్పుడు జీవన్ రెడ్డి గారి ఎపిసోడ్లో వచ్చిన అభ్యంతరం ఏదైతే ఉందో అది ఆయనకు తెలిసి జరగాల్సి ఉందని కోరుకున్నాడు. తెలియకపోవడం వల్ల కొంత ఇబ్బంది అయింది. కానీ అన్ని విషయాల్లో కొన్నిసార్లు చెప్పడం కూడా ఇబ్బందికరమే అవుతుంది అని ఆ పరిస్థితి వల్లనే చెప్పకపోయి ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా కూడా వారి పట్ల ఉన్న రికార్డ్ అయితే పార్టీకి ఏం తగ్గదు. సంజయ్ గారు వచ్చినంత మాత్రాన జీవన్ రెడ్డి గారికి ఏదో నష్టం జరుగుతుంది అనే విషయాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే వారు పార్టీలో సీనియర్ లీడరే కాదు, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కొరకు కొట్లాడుతున్నాడు. ఉద్యమ కాలంలో కూడా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా కలబడి నిలబడ్డాడు. కాబట్టి ఆయనకు ఆ గౌరవం ఉంటుంది, ఆ గుర్తింపు తగ్గించేది ఏమవుతుండదు. ఉంటుందని మీరు అంటారు. కానీ అలాంటి వ్యక్తి ఇలా అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే ఇంకా సామాన్యంగా కార్యకర్తలు కానీ సామాన్య లీడర్ల పరిస్థితి ఏంటి మరి? అంటే తను ఫీల్ అయిన దాన్ని కొంచెం పార్టీ కూడా ఆలోచిస్తున్నది. చాలామంది ఈ పరిస్థితి ఉన్నా కూడా పార్టీ కొరకు కొంత త్యాగం చేస్తున్న అవసరతను నేను గుర్తిస్తున్నాను.